వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. రంజాన్ అయితే తప్పు చేసినోడిని విడిచిపెట్టాలని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుందా? ఎంఐఎం అధికారుల్ని అడుగుతున్నాను, ఎంఐఎం నాయకుల్ని అడుగుతున్నాను. అదేంటక్క ఎంఐఎంలో నాయకులు ఉంటారు కానీ అధికారులు కూడా ఉంటారంటే ఏమో. తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను చూస్తే పార్టీలకు నాయకులే కాదు అధికారులు కూడా ఉంటారేమో అనిపించింది. అది దేనికోసం అనేది తెలియజేయాలంటే ఒక వీడియో చూపిస్తా చూడండి. వాళ్ళకు చెక్ చేసి చెప్పు. మీ పనిలో ఏంది ఇబ్బంది పెట్టాం మేము. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలా? రంజాన్ అయితే తప్పు చేసినోడిని వదిలిపెట్టాలా? మరి రంజాన్ కాబట్టి తప్పు చేసిన ముస్లింలను వదిలిపెట్టాలి అంటే మరి గదే సంక్రాంతి, దసరా, దీపావళి ఉంటే హిందువులు కూడా ఫైన్లు కట్టకుండా వెళ్ళిపోవచ్చా? అంటే రంజాన్లో ఫైన్లు కట్టకుండా ముస్లింలను వదిలేసిండ్రు కదా. ఈరోజు కరెంటు బిల్లులు కట్టకపోయినా అడిగేటోళ్ళు లేడు, ఇంటి ట్యాక్సులు కట్టకపోయినా అడిగేటోళ్ళు లేడు. అలాగే ఫంక్షన్ హాల్లకు సంబంధించి వెరిఫికేషన్కి వస్తే చంపేస్తారు. ఇప్పుడు బండ్లు అర్ధరాత్రి సైలెన్సర్లతో తిరిగినా, మైనర్లు నడిపినా, హెల్మెట్లు లేకపోయినా ఫైన్లు వేయకూడదు. రంజాన్ సార్ వదిలేయమనగానే సార్ అంటూ వదిలేయాలి. ఇదేం సంస్కృతి? ఇదే పోలీసులు హిందువులను ఉద్దేశించి ఇదే విధంగా సార్ అని పిలవగలుగుతారా? పోలీస్ అధికారులు సైతం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చేతులు కట్టుకొని కనిపిస్తున్నాడు. ఎంత మర్యాద సార్! తప్పు చేసిన వాళ్ళ విషయంలో మీరెందుకు అంత భయపడుతూ ఉండాలి? వాళ్ళు తప్పు చేశారు, ఫైన్లు కట్టాలి, వెళ్ళాలి. అలానే కానీ ఒక ఎమ్మెల్సీ వస్తేనే, ఒక నాయకుడు వస్తేనే, ఆఖరికి మీరు బండ్లు పక్కకు పెడుతుంటే కూడా మిమ్మల్ని బెదిరిస్తున్నారు అని అంటే పరిస్థితి ఏంటి సార్? ప్రజాస్వామ్య రాష్ట్రంలోనే ఉన్నామా? ఉంటే ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఒక స్పష్టమైన న్యాయ సూత్రం ఉంది. అదేంటంటే చట్టం ముందు అందరూ సమానమే. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం వారి విధి. కానీ హైదరాబాద్లో చోటు చేసుకున్న ఘటనలో ఏఐఎంఐఎం కార్యకర్తలకు చెందిన వాహనాలు అని చెప్పుకుంటూ డ్యూటీలో ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను బెదిరించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇది మా పార్టీ వాహనాలు, చెక్ చేసే హక్కు లేదు అనే ధోరణిలో మాట్లాడటం సరైంది కాదు. ప్రజాస్వామ్యంలో చట్ట పరిపాలనకు నేరుగా సవాల్ విసిరినట్టే. రాజకీయ గుర్తింపు ఎవరికైనా ఉండొచ్చు, కానీ చట్టం అమలు చేసే అధికారులను బెదిరించే హక్కు ఎవ్వరికీ లేదు. ఇది కేవలం ఒక సంఘటనగా చూడలేం. గతంలో కూడా హైదరాబాద్లో రాజకీయ ప్రభావంతో చట్టాన్ని పక్కన పెట్టే ప్రయత్నాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, చట్టానికి మించి ఎవ్వరూ లేరు, ఏ పార్టీ అయినా సరే అని. తెలంగాణ స్టేట్ పోలీస్ తమ విధి నిర్వహిస్తున్నప్పుడు వారిని బెదిరించడం అంటే చట్ట వ్యవస్థను బలహీనపరచడం. ప్రజాస్వామ్యంలో నిజమైన నాయకత్వం అంటే చట్టాన్ని గౌరవించడం, చట్టాన్ని అమలు చేసే అధికారులను కాపాడటం కాదు అనంటే ఈ చట్టాలు, ప్రజాస్వామ్యం అనేది తెలంగాణలో లేదు. రాచరికం, రజాకార్ల పాలన వచ్చిందని చెప్పేయండి. లేదు అనంటే వదిలేసిన ప్రతి బండిని పట్టుకోండి. సార్ మీరే ఇలా చేస్తే సామాన్య ప్రజలు న్యాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీరే చెప్పండి. నేను చెప్పింది రైటా కాదా? మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఫస్ట్ వీక్ మనకు ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం చాలా ఖర్చులు ఉంటాయి. సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని బయటపడేయడంలో మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.